హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'ఉయిర్'. మలయాళంలో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇది కంప్లీట్‌గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కానీ సినిమా కంప్లీట్ అయ్యాక నాకు డైరెక్టర్ చెప్పాలనుకున్న ఎమోషనల్స్ చాలా బాగా కనెక్ట్ అయింది. కానీ దానిని థ్రిల్లర్ లాగా స్ట్రెచ్ చేయడం వల్ల ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయింది. సో మూవీ నాకు ఎలాగనిపించింది అనేది కంప్లీట్‌గా డీటెయిల్ రివ్యూలో చూద్దాం. అండ్ ఇంకా స్టోరీ విషయానికొస్తే ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఎస్ఐ అజీబ్‌కి ఫస్ట్ కేస్ వస్తుంది. ఒక బావిలో అన్‌ఐడెంటిఫైడ్ వుమెన్ బాడీ దొరుకుతుంది. ఆ బాడీ ఎవరిది? ఎలా చనిపోయింది? మర్డరా? సూసైడా? లేదా యాక్సిడెంటా? అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న ప్రతిసారి ఒక కొత్త ట్రూత్ బయటికి వస్తుంది. ఆడియన్స్‌కి ఇప్పుడు మిస్టరీ సాల్వ్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకొక యాంగిల్, మళ్ళీ ఇంకొక సస్పెక్ట్, మళ్ళీ ఇన్వెస్టిగేషన్. సినిమా ఇలా క్లైమాక్స్ వరకు మల్టిపుల్ లేయర్స్ రివీల్ చేస్తూ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 15-20 మినిట్స్ వరకు నాకు మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఎందుకంటే ఓపెనింగ్‌లో ఒక అన్‌ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మిస్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అవుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ అని తెలిసినప్పుడు ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. రోషన్ మాథ్యూ ఇంట్రడక్షన్ కూడా చాలా సింపుల్ అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. హీరోయిజం లేకుండా ఒక ప్రొబేషన్ ఎస్ఐగా న్యాచురల్‌గా ప్రెజెంట్ చేశారు. అది సినిమా టోన్‌కి బాగా సెట్ అయింది. అండ్ ఇంకా పోలీస్ ప్రొసీజరల్ మూవీస్‌లో ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగెస్ట్ పార్ట్ ఉండాలి. 'దృశ్యం', 'జోసెఫ్' ఇలాంటి మూవీస్ ఎందుకు ఎంగేజ్ చేస్తాయంటే ఇన్వెస్టిగేషన్ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. కానీ 'ఉయిర్'లో ఇన్వెస్టిగేషన్ చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పోలీస్ అయితే సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. క్లూస్ ఎదురుగానే ఉంటాయి కానీ మిస్ చేస్తారు. చూస్తున్న ఆడియన్స్‌కి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఒక స్టేజ్ తర్వాత సస్పెన్స్ కన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ లెంత్ కాదు, స్క్రీన్ ప్లే రిథమ్. సినిమా రన్ టైమ్ అరౌండ్ 2 అవర్స్ 16 మినిట్స్ ఉంటుంది. నాకు పర్సనల్‌గా అనిపించింది ఈ సినిమా కంఫర్టబుల్‌గా 95-100 మినిట్స్ లోపే చూపించొచ్చు. కానీ అన్నెసెసరీ సర్చింగ్ సీన్స్, రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్, స్లో నరేషన్, చాప్టర్స్ లాగా డివైడ్ చేయడం మధ్యలో పేస్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేశాయి. కొన్ని చాప్టర్ టైటిల్స్ పడగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా గెస్ చేస్తారు. థ్రిల్లర్‌లో అన్‌ప్రెడిక్టబిలిటీ ఇంపార్టెంట్. అది ఇక్కడ చాలా మిస్ అయింది. ఇంకా మిడిల్‌లో వచ్చే ఐటెమ్ సాంగ్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ప్లేస్. ఆల్రెడీ స్లోగా వెళ్తున్న సినిమా ఫ్లోని ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. ఎండింగ్ ఈ మూవీకి హైలైట్ క్లైమాక్స్. స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్తున్నా, సినిమా మొత్తం వెయిట్ చేస్తే ఎమోషనల్ క్లైమాక్స్ వస్తుంది. చైల్డ్ ఎమోషన్, హ్యుమానిటీ, పోలీస్ ఎంపతి ఈ పోర్షన్స్ జెన్యూన్‌లీ టచ్ చేస్తాయి. డైరెక్టర్ ఫోకస్ మొత్తం ఈ ఎమోషనల్ కోర్ మీద పెట్టుంటే సినిమా ఇంకొక లెవెల్‌కి వెళ్ళిపోయేది. కానీ ఆ ఎమోషన్ రీచ్ అవ్వడానికి ముందు ఆడియన్స్‌ని ఆల్మోస్ట్ 2 గంటల ఇన్వెస్టిగేషన్‌తో టెస్ట్ చేస్తారు. అదే బిగ్గెస్ట్ ఇష్యూ. కానీ క్లైమాక్స్ చాలా బావుంటుంది. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీ, రోషన్ మాథ్యూస్ న్యాచురల్ యాక్టింగ్, ఎమోషనల్ క్లైమాక్స్, చైల్డ్ ఎమోషన్, డీసెంట్ సినిమాటోగ్రఫీ అండ్ గుడ్ ఇంటెన్షన్ బిహైండ్ ద స్టోరీ. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే వెరీ స్లో స్క్రీన్ ప్లే, ఇన్వెస్టిగేటివ్ పార్ట్ రిపిటేటివ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రెడిక్టబుల్ ట్విస్ట్, వీక్ పోలీస్ ప్రొసీజరల్స్, చాప్టర్ వైస్ నరేషన్ కూడా కొంచెం సస్పెన్స్‌ని తగ్గించింది. అండ్ రన్ టైమ్ కూడా కొంచెం స్ట్రెచ్డ్‌గా ఫీల్ వచ్చింది. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక అడల్ట్ సీన్ ఉంటుంది. మిగతా కంటెంట్ వైలెన్స్ పరంగా ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఓవరాల్‌గా 'ఉయిర్' ఒక మంచి ఎమోషనల్ స్టోరీని యావరేజ్ థ్రిల్లర్‌గా కన్వర్ట్ చేసిన సినిమా. రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్, లాస్ట్ 30 మినిట్స్ ఎమోషన్, రోషన్ మాథ్యూ గారి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ సినిమాని సేవ్ చేస్తాయి. కానీ స్క్రీన్ ప్లే రిపిటేటివ్‌గా ఉండడం, ఇన్వెస్టిగేషన్ ఎంగేజింగ్‌గా లేకపోవడం, రన్ టైమ్ స్ట్రెచ్ చేయడం వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. మీరు రియలిస్టిక్ పోలీస్ డ్రామా లవర్స్ అయితే ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం థ్రిల్లర్‌ని చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.